నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తెలుగు ప్రజల మధ్య మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. వారం రోజుల వ్యవధిలో వరుసగా 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. వీటిలో ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, మరొకటి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదం. కోనసీమకు తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందేమో అని పవన్ అనడంపై తప్పుపడుతున్న తెలంగాణ వాదులు దీనిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరో అడుగు ముందుకేశారు. తెలంగాణలో పవన్ సినిమాలు ఆడేందుకు అనుమతి కూడా ఉండదని బెదిరించారు. ఇక సిపిఐ నారాయణ వంటి మహామేధావులైతే పవన్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. పవన్ వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని కొత్త మాటలు చెప్తున్నారు. ఇక మరో ఘటన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అంశం. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద ఎస్పీబీ విగ్రహాన్ని ఆయన బంధువులు, అభిమానులు ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. అప్పుడు కనీసం నోరెత్తని తెలంగాణ వాదులంటూ చెప్తున్న వ్యక్తులు విగ్రహం ఏర్పాటు చేస్తున్నప్పుడు మాత్రం అక్కడికి వచ్చి హంగామా చేస్తున్నారు. ఎస్పీ బాలు ఆంధ్రకు చెందిన వ్యక్తిని కాబట్టి ఆంధ్రాలోనే విగ్రహం పెట్టుకోవాలని ఉచిత సలహాలిస్తున్నారు. అసలు కళకు ప్రాంతాలతో పనేంటి? అలా అంటే ఎస్పీ బాలు తొలిసారి పాట పాడింది నాటి మద్రాసులో. దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో కూడా బాలుకు అభిమానులున్నారు. నిజానికి కోవిడ్ మహమ్మారి బలి తీసుకోకపోయుంటే బాలు ఇప్పటికీ తన పాటలతో మన మధ్య ఉండేవారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే బాలు ఇదే హైదరాబాద్ లో నివసించారు. ఇదే హైదరాబాద్ లో కొన్ని వందల షోలు ఇచ్చారు. అదే హైదరాబాద్ లో ఇప్పటికీ నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పటికే బాలు కుటుంబ సభ్యులు అదే హైదరాబాద్ లో నివసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఏటా లక్షల్లో పన్నులు చెల్లిస్తున్నారు కూడా. బాలునే కాదు, ఎంతో మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో చాలా చోట్ల సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు భాగమవుతున్నారు. కానీ ఇవేమి ఆ తెలంగాణ వాదులకు తెలియదు. కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే తెలుసు. నిజానికి ఈ ప్రాంతీయ విద్వేషాల వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రేవంత్ శిష్యుడని, అందుకే టీడీపీ శ్రేణులు కూడా సీఎం రేవంత్ కు అన్ని విధాలుగా అండగా ఉందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి ఉంది. ఇక మరికొంతమంది అయితే రేవంత్ రెడ్డిపై కాస్త గుర్రుగా ఉన్నారు. తమ కంటే వెనుక పార్టీలోకి వచ్చిన రేవంత్ తమను ఓవర్టేక్ చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని తమ సన్నిహితుల దగ్గర ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ ను తప్పించాలంటే అది అసాధ్యమని, కాబట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్లే సాధ్యమనే కుట్రతో ఇలా చిన్న చిన్న విషయాలను కూడా రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తెలంగాణలో విగ్రహాల ఏర్పాటు ఇప్పుడు కొత్తేం కాదు. మధ్యప్రదేశ్ కు చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు తెలంగాణలో సచివాలయం దగ్గరే 100 అడుగుల విగ్రహం పెట్టారు. ఎందుకనే విషయం అందరికీ తెలిసిందే. ఆ విగ్రహం ఏర్పాటు అడ్డుకుంటే ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. అందుకే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అంతా సహకరించారు. అప్పుడు ఎలాంటి ప్రాంతీయ సమస్యలు రాలేదు. కానీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో మాత్రం ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఎస్బీబీ పేరు చెప్తే ఓట్లు రావని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు రేవంత్ వ్యతిరేక వర్గం ఇదే విషయాన్ని రచ్చ చేస్తోంది. 10 ఏళ్ల క్రితమే తెలంగాణ సమస్య ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ ఆ పేరుతో కొందరు రాజకీయం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆంధ్ర, తెలంగాణ అంటూ విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు పట్ల సీఎం రేవంత్ రెడ్డి కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్నారు. దీంతో ఎప్పుడైనా అరెస్టు ఖాయమనే మాట వినిపిస్తోంది. అందుకే రేవంత్ ను తప్పించాలనేది బీఆర్ఎస్ నేతల ప్లాన్ కూడా. ఇందుకు కాంగ్రెస్ లోని రేవంత్ వ్యతిరేక వర్గం సహకరిస్తోంది. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అది రేవంత్ వైఫల్యం కింద చూపించాలనే కుట్ర చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు, పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఓ వర్గం నేతలకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది.